అందరికీ నమస్కారం అండి. 3 పీజీలు చేసి ఉన్నత విద్యావంతురాలుగా నిలిచి ఒక ప్రభుత్వ ఉద్యోగవంతురాలుగా ఉంటూ ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదులుకొని రాజకీయ రంగంలో అడుగుపెట్టి తెలుగుదేశం పార్టీకి గొంతుకుగా మారి సామాజికంగా ఆర్థికంగా అత్యంత వెనుకబడిన హరిజన మాదిరి కులము నుంచి తెలుగు మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికై తెలుగుదేశం పార్టీపై ఎవరు ఏమి తప్పుగా మాట్లాడినా అదరకుండా బెదరకుండా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఎక్కడా హుందాతనం కోల్పోకుండా అదే సమయంలో ప్రజల సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తూ తెలుగుదేశం పార్టీకి అత్యంత క్రియాశీలకంగా ఉంటున్న అనకాపల్లి జిల్లా పాయికరావుపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత గారి గురించి అత్యంత ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దామండి. వంగలపూడి అనిత గారు 1979 జనవరి 1 అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం లింగరాజుపాలెం గ్రామంలో వంగలపూడి అప్పారావు గారి దంపతులకి జన్మించారు. అనిత గారి నాన్నగారు గవర్నమెంట్ స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేసేవారు. అనిత గారికి ఒక అన్నయ్య ఉన్నారు. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. అనిత గారి వదిన గారు గీతం యూనివర్సిటీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. అనిత గారు అత్యంత చిన్న వయసులో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారు. అనిత గారు ఇంగ్లీష్ టీచర్ అయినప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో అప్పుడున్న పరిస్థితుల కారణంగా మ్యాథ్స్ తప్పించి అన్ని సబ్జెక్టులు చెప్పేవారు. సుమారుగా 12 సంవత్సరాలు ఉద్యోగం చేశారండి. అనిత గారిది ప్రేమ వివాహం. అనిత గారికి ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు. అనిత గారి నాన్నగారు ఎన్టీఆర్ గారికి వీరాభిమాని. అనిత గారు రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి ఉండడంతో తన భర్త శివప్రసాద్ గారి సపోర్టుతో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా సీనియర్ నాయకులు అయ్యన్న పాత్రుడి గారు మరికొందరితో కలిసి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. 2014 సంవత్సరంలో పాయికరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి సుమారుగా 2828 ఓట్లు మెజార్టీతో తమ ప్రత్యర్థి అయిన వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి చెంగల వెంకట్రావు గారి మీద గెలుపొందారు. పాయికరావుపేట నియోజకవర్గంలో సుమారుగా 15,000 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అసెంబ్లీలో కూడా పాయికరావుపేట ప్రజల కోసం తన గొంతుకును చాలా గట్టిగా వినిపించేవారని చెప్పవచ్చు. అయితే ఒకానొక సమయంలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా గారికి అనిత గారికి పర్సనల్గా కూడా మాటల యుద్ధం జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే అనిత గారికి తన భర్తతో కొన్ని గొడవల కారణంగా పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళారన్న విషయం అందరికీ తెలిసినదే. అదే సనువుగా తీసుకొని ఆర్కే రోజా గారు మీడియా ముందు ప్రస్తావించడంతో అనిత గారు కొంత భావోద్వేగానికి గురయ్యి అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్ గారికి కంప్లైంట్ చేయగా రోజా గారిని సంవత్సరం రోజుల పాటు అసెంబ్లీకి రాకుండా సస్పెండ్ చేయడం కూడా జరిగిన విషయం మీ అందరికీ తెలిసినదే. తర్వాత 2019 ఎన్నికల్లో కొవ్వూరు నుంచి పోటీ చేయాలని పార్టీ ఆదేశించగా కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓటమి చెందారనే విషయం మీ అందరికీ తెలిసినదే. 2019లో ఓటమి అనంతరం కొన్ని రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనిత గారికి పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యురాలిగా ఉన్నారు. 2024 మే 13న జరిగే ఎన్నికల్లో పాయికరావుపేట నుంచి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ సింబల్పై పోటీ చేస్తున్నారు. ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కంబాల జోగులు గారు పోటీలో ఉన్నారు.
టీడీపీ, బీజేపీ, జనసేన కలవడం వల్ల అనిత గారి గెలుపుకి చాలా ఈజీ అని చెప్పవచ్చు. అయితే కంబాల జోగులు గారు ఆర్థికంగా చాలా స్ట్రాంగు. 2019లో రాజాం నుంచి ఎమ్మెల్యే కూడా గెలుపొందారు ఆయన. అనిత గారిని ఎలాగైనా ఓడించాలని జగన్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి కంబాల జోగులు గారిని పాయకరావుపేట నుంచి పోటీలో నిలపడం జరిగినది. మరి ఇక్కడ జనసేన వాళ్ళు అనిత గారికి ఎంతవరకు సపోర్ట్ చేస్తారన్నది వేచి చూడాలి. ఎందుకంటే పాయకరావుపేట నియోజకవర్గంలో జనసేనలో 2 వర్గాలు ఉన్నాయండి. ఒకరు గడ్డం బుజ్జి గారి వర్గం, మరొకరు శివదత్త గారి వర్గం. వీళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి పడకపోవడం వల్ల అనిత గారికి ఎవరు సపోర్ట్ చేస్తారా కరెక్ట్గా అన్నది కార్యకర్తల అందరిలో కూడా కన్ఫ్యూజన్ ఉందండి ఇప్పటికి కూడా. రీసెంట్గానే శివదత్త గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు గడ్డం బుజ్జి గారి కోసం. అదే జనసేన నాయకులు గడ్డం బుజ్జి గారు అనిత గారికి సపోర్ట్ చేస్తారన్నది చాలా వరకు డౌట్ అండి. ఎందుకంటే గడ్డం బుజ్జి గారికి అనిత గారికి 2014 నుంచి కూడా చిన్నపాటి విభేదాలు ఉన్నాయి. ఆ విషయం అందరికీ నియోజకవర్గంలో అందరికీ తెలిసిన విషయమే. కావున వీటన్నిటి కారణంగా జనసేన నాయకులు కార్యకర్తలు ఎంతవరకు సపోర్ట్ చేస్తారో వేచి చూడాలి మరి. థ్యాంక్ యూ.